2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ నమస్తే. నమస్తే. కొన్ని కేసులు నా దగ్గరకు వచ్చినప్పుడు పర్స్యూ చేస్తే నాకు నిజంగా అనిపిస్తుంది, కొన్ని చాలా షాకింగ్ కేసెస్ ఉంటాయి సార్. వీటిల్ని అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సంబంధం కుదుర్చుకోవాలంటే అబ్బాయిని అమ్మాయిని ఫిజికల్గా చూస్తాము మనము. తర్వాత వెనక ఆస్తిపాస్తులు ఏంటో ఉన్నాయో చూస్తాము, ఏ ఉద్యోగం చేస్తున్నాడో చూస్తాము, గుణగణాలు ఏంటో చూస్తాము. కానీ పెళ్ళి అయిన తర్వాత వచ్చేటటువంటి దాంపత్య జీవితానికి వచ్చేసరికి నంబర్ ఆఫ్ కేసెస్ నేను ఈ మధ్య కాలంలో చాలా చూశాను సార్. నాకు నిజంగా అది షాకింగ్ అని అనిపించింది. ఆడపిల్లల్ని చూస్తే బాధగా కూడా అనిపించింది అనమాట. ఏంటి అని అంటే వీళ్ళంతా సంబంధాలు అన్ని విషయాల్లో కట్నాలు కానుకలు భారీగా అన్నీ ఉంటాయి, అన్నీ చాలా గొప్పగా లీడ్ చేస్తారు. దాంపత్య జీవితంకి వచ్చేసరికి అతను విపరీతంగా ఈ అమ్మాయిని అవాయిడ్ చేసేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనంటే రకరకాల కారణాలు సార్. ఏంటి అనంటే ఒకవేళ ఆ ఇంట్లో విడో మదర్ ఉందనుకోండి, ఇదో నువ్వు నేను మంచిగా ఉన్నామంటే మా అమ్మ ఫీల్ అవుతుంది, నువ్వు సపోర్ట్ చేయకు అని ఒకళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళు ఏమంటారు, చూడు నిన్ను చూస్తుంటే నాకు ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ రావట్లేదు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ దూరం పెట్టేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అనంటే మనం కొంత గ్యాప్ తీసుకుందాం కదా అని అంటున్నారు. ఈ గ్యాప్ అలా 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 పెరిగిపోతుంది. చివరికి నిలదీసి వీళ్ళు అడిగితే, పేరెంట్స్ కానీ ఎవరైనా అడిగితే కొండొకచో కేసులు ఏమవుతున్నాయంటే ఉల్టా మీ అమ్మాయి కరెక్ట్ కాదు, మీ అమ్మాయి క్యారెక్టర్ లేదు అనన్నా ఈ అమ్మాయి మీద బ్లేమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆలోచిస్తే ఆ కేసులన్నీ పర్సూ చేస్తే ఏమవుతుందంటే హీఈస్ అన్ఇంపార్టెంట్, దాంపత్య జీవితానికి అతను పనికిరాడు, కుల్లా ఓపెన్గా. అప్పుడు ఏం చేయాలి సార్? వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే తీసుకుపోయి డాక్టర్లు సార్ ఉండి ఎవరు కూడా కావాలని సంసారాన్ని నాశనం చేసుకొని రోడ్డు మీద పడాలి లేకపోతే డివోర్స్ తీసుకోవాలని ఎవరు ఉండరు. సాధ్యమైనంత ఎక్కడైనా వెసులుబాటు ఉందేమో, అవకాశాలు ఉన్నాయేమో అని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా కనిపించిన చెట్టు పుట్ట మొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఫలితం ఉండట్లే. కొన్ని కేసులు చెప్తాను సార్. కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్వాలేదు, కొంతకాలం మెడిసిన్స్ వాడండి, మెడిసిన్స్ వాడిన తర్వాత వాడు బాగవుతాడు, బాగుంటాడు అన్న తర్వాత వీళ్ళు ఏదో వాడిని పట్టుబట్టి కూర్చోబెట్టి బలవంతంగానో లేకపోతే ప్రేమతోనో ఏ విధంగానైనా వాడి చేత మందులు మింగించిన తర్వాత సార్ ఏదో పిల్లోడో పుడుతున్నాడు సార్. అయిపోయిన తర్వాత అసలు వీడు మందులు మింగడం, అసలు అమ్మాయిని పట్టించుకోడు. వీళ్ళు ఏదన్నా ఎదిరించి అడిగితే ఏంటిది అని అడిగితే ఇంతే, జీవితం అంతా నువ్వు ఉంటే ఉండు, పోతే పో. సార్ ఇక్కడ నిజంగా ఎంత బాధ వేస్తుంది అనమాట అంటే వెళ్ళిపోవాలి అంటే ఒక శరీరానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి వెళ్ళిపోతే మరి బిడ్డ భవిష్యత్తు ఏంటి? లేదు, బిడ్డ కోసము ఇక్కడ ఉంటే జీవితం ఎంత సార్, చాలా చిన్న వయసు సార్, 25 years అనమాట, 25-30 years లోపల ఉన్నటువంటి అమ్మాయిలు వీళ్ళు లైఫ్ లాంగ్ ఇదే జీవితాన్ని లీడ్ చేసుకుంటూ పోవాలి. ఎలా సార్? ఒక పక్క ఉద్యోగాలు, ఇవాళ ఆడపిల్లలు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు, ఆ ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇంకొక పక్క ఇంట్లో ఒత్తిళ్ళు ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఒక రిలాక్సేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి దాంపత్య జీవితం అనేది చూపిస్తారు. మన పాతకాలంలో కూడా ఒక మాట ఉంది సార్, ఏంటి అని అంటే 3 పిల్లలు ఎట్లా కొట్టుకున్నా సాయంత్రం అయ్యేసరికి ఒకటి కావాలా అనేసి, ఒకటి అవుతారు అనేది ఒకటి ఉంది. అసలు అది కూడా లేని చోట వీళ్ళు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతున్నారు, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, సూసైడ్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్కి వచ్చి నా దగ్గరికి వస్తున్నారు, మాకు మార్గం ఏంటి అని చెప్పటం. ఇక్కడ నేను మీకు ఒక కేసు చెప్పాను చూసారా, పిల్లోడిని కన్న తర్వాత వీళ్ళు ఏదన్నా డివోర్స్ డివోర్స్ ఇవ్వరు సార్, వీళ్ళు ఇవ్వరు, డివోర్స్ ఇవ్వరు, చచ్చిన ఇవ్వరు. వీళ్ళు డివోర్స్ కేసుకి వెళ్ళడానికి వీళ్ళు పలానా అని మేము పెడతాము అనో లేకపోతే లాయర్ దగ్గరకు వచ్చి, మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది అని చెప్పేసి అని మాట్లాడితే వాళ్ళు ఏం ఛాలెంజ్ చేస్తున్నారు సార్, నీకు కొడుకు ఎట్లా పుట్టినాడు, నీకు కొడుకు ఎట్లా పుట్టినాడని చెప్తావు, ఎవరికి పుట్టినాడని చెప్తావు, ఎట్లా అని చెప్తావు అంటున్నారు. ఎంత మానసికమైనటువంటి సంఘర్షణ చెప్పండి సార్. ఈ కేసెస్ పెళ్ళి అయిన తర్వాత జరిగేటటువంటి ఈ కేసెస్ని మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు, తర్వాత ఇప్పుడు మనం ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ ద్వారా దీనికి వచ్చేటటువంటి ఇలాంటి కేసెస్ వల్ల ముందుగానే ఎలా వాటికి చెక్ పెట్టచ్చు? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనకు డైవర్స్ అనే కేసెస్ ఎక్కువ ఉండే. సో ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ ఏదన్నా కారణం వల్ల విడిపోవాలంటే మనకు దాంట్లో 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి డైవోర్స్ తీసుకోవడం, రెండోది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ని రద్దు చేయమని అడగటం, మొత్తం రద్దు చేయమని అడగటం రెండో పద్ధతి. మూడోది ఎగెయినిస్ట్ సొసైటీ, అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నా లేకపోతే
సేమ్ గోత్రం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నా దానికి ఇంకో సెక్షన్ కూడా ఉంది దానికి, ఓహో అదొక పద్ధతి ఉంటుంది. ఓకే సో మాకు ఒకప్పుడు ఏంటంటే మనకు డైవర్స్ కేసులు వచ్చేటి. డైవర్స్ కేసు నుంచి ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది, అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్కి వచ్చేసింది. సార్ ఈ రెండింటికి అంటే తేడా marriage ఏంటి? డైవర్స్ అంటేనేమో మనం పెళ్లిని యాక్సెప్ట్ చేయటం. ఓకే అంటే పెళ్లిని యాక్సెప్ట్ చేస్తూ మీ ఇద్దరం భార్యాభర్తలమే, కానీ ఈ కారణం వల్ల మేము కలిసి ఉండలేకపోతున్నాం, ఈ కారణాల వల్ల కలిసి ఉండలేకపోతున్నాం కాబట్టి మాకు డైవర్స్ ఇవ్వండి అనేది మన డైవర్స్. అది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది అంటే అసలు పెళ్లిని రద్దు చేయమనడం. అంటే మేము భార్యాభర్తలమే కాదు, మాకు జరిగిన పెళ్లిని మీరు రద్దు చేసేయండి. ఇంకా అంటే ఎప్పుడైతే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ జరుగుతుందో ఆ పెళ్లి జరగనట్టు, ఇంకా జరగనట్టు. కానీ సొసైటీ మాత్రం సొసైటీ పర్స్యూ దట్ ఈస్ మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయిందని సెకండ్ వెర్షన్ అనే ఇప్పుడు ఉంటుంది కదా. ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు చట్టంలో ఉన్న ప్రయోజనం ఏముంటుంది అంటే ఒక పెళ్ళి ఒక అబద్ధం ద్వారా కానీ, ఓకే ఒక నిజాన్ని దాయటం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా రోగం ఉండటం ద్వారా కానీ, ఇంకేదన్నా అంటే ఆ పెళ్ళికి ఉండాల్సిన లక్షణాలు ఏమి లేకుండా, ఇప్పుడు ఒక అమ్మాయికి ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడారు, మీరు ఆ అబ్బాయికి ఇంపార్టెన్సీ ఉంది. ఇప్పుడు ఇంపార్టెన్స్ అనేది మన భారతదేశంలో అయితే డైరెక్ట్ పెళ్లి చూపులప్పుడో లేకపోతే ఇంకెప్పుడో పోయి మన భారతదేశంలో అడిగే కల్చర్ లేదు, అడిగే కల్చర్ లేదు అసలు. ఓకే అడిగే కల్చర్ లేదు. సో ఏం చేస్తారు, అబ్బాయి మంచిగుండు అమ్మాయి మంచిగుందని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన కారణాలన్నీ ఒకవేళ నిజంగా అబ్బాయి ఇంపార్టెన్సీ ఉందనుకుందాం, అప్పుడు ఏం చేస్తాడు, అవాయిడ్ చేస్తుంటాడు విషయాన్ని. మీరు అన్నట్టు దానికి రకరకాల కారణాలు, ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా టైం తీసుకుందాం అనడం కానీ, లేకపోతే ఇప్పుడే కొద్దిగా మూడ్ లేదనడం కానీ, లేకపోతే వర్క్ ప్రెషర్ ఉందనడం కానీ, లేకపోతే సమయానికి కావాలని ఇంటికి రాకపోవడం, ఓకే అవాయిడ్ చేయడం, వర్క్ ప్రెషర్ ఉందనడం, లేకపోతే ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ చెప్పుకొని వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. మరి అటువంటి కారణాల వల్ల పెళ్ళి జరిగింది, మరి అలాంటి కారణాల వల్ల అట్లాంటి ఇంపార్టెన్స్ వ్యక్తితోని ఆ భార్య మరి జీవితాంతం ఉండాల్సిందేనా, మరి ఆ పెళ్ళికి మరి వాల్యూ ఇవ్వాల్సిందేనా? కాబట్టి దాన్ని పెళ్లి కింద పరిగణించకుండా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద ఆ అమ్మాయికి లిబర్టీ ఇచ్చేస్తారు. ఓకే అసలు పెళ్లి జరగలేదు, రద్దు చేసేసినామని చెప్తారు. సో దాని వల్ల ఏంటంటే అక్కడ పాయింట్ అనేది ఆ అమ్మాయికి ఫర్దర్ లైఫ్ కి వెళ్ళాలన్నా కూడా మంచి రైట్ అన్నట్టు చూసినా కూడా yes this is the cause కాబట్టి ఇది కాదు అని చెప్పేసి ఒక సో ఆ డైవర్స్ కంటే మనకి ఇప్పుడు ఏంటంటే మాకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కువ పెరిగిపోయినాయి. అందరు వచ్చేటోళ్ళంతా మ్యారేజ్ రద్దు చేయమని వస్తున్నారు. అంటే ఏ కారణాలు, ఇవే ఇక అబద్ధాలు ఆడటం, ఓకే తర్వాత రోగాలు దాయేసి ఏదన్నా డిసీజెస్ ఉంటే వాటిని దాయేసి చెప్పడం, ఓకే చీటింగ్ చేయటం, ఈ రకరకాల ఇష్యూల వల్ల చేస్తున్నారు మన దగ్గర బాగా. ఇప్పుడు దాంట్లో ఈ మనకి ఎప్పుడైనా కూడా ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్లో మనకు వచ్చే కేసులు రెండు రకాలే వస్తాయి, ఒకటి అబద్ధము లేదా ఇంపార్టెన్సీ. ఇక్కడ ఇంపార్టెన్సీ అనేది టెక్నికల్ టర్మ్ వేరు, జనరల్ టర్మ్ వేరు. ఓకే టెక్నికల్ టర్మ్లో ఇప్పుడు మాకు వచ్చే కేసులలో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక అబ్బాయి సైడే చెప్పారు, మన దగ్గరకు వచ్చే కేసులు అమ్మాయి సైడ్ కూడా ఉంటుంది. అదే అమ్మాయి కూడా కోఆపరేట్ చేయకపోవడం, అమ్మాయి వద్దనడం, అమ్మాయి ముట్టుకుంటే రకరకాల బిహేవ్ చేయడం, ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పెళ్ళే చేసుకుందాం అంతే, కలిసి ఉందాం సాదుకుందాం అని చెప్పడం, అబ్యూజ్ అయిన కేసులు ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ అమ్మాయి సైడ్ కూడా ఉన్నాయి. ఇది ఈక్వల్ గా పరిగణించాలి మనం. ఒక అబ్బాయిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఇంపార్టెన్సీ అంటే నథింగ్ బట్ ఇంపార్టెన్స్ అనేది టెక్నికల్ టర్మ్ వేరు, జనరల్ టర్మ్ వేరు. మన భాషలో ఇంపార్టెన్సీ అనేది జనరల్ టర్మ్లో ఏంది అంటే సహకరించకపోవడం, ఫీలింగ్స్ లేకపోవడాన్ని మనం జనరల్గా ఇంపార్టెన్స్ అంటుంటాం. అర్థమైందా? సో టెక్నికల్గా ఇంపార్టెన్సీ టెస్ట్ వేరు, దానికి ఉన్న ఫార్మాలిటీస్ అంతా వేరు. జనరల్గా మనం సింపుల్ ఏం వాడతాం అంటే అరే ఎవరు అనుకోండి, దాన్ని మనం ఇంపార్టెన్సీ అంటాం. సో ఈ కేసెస్ అనేటివి మనకు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు డైవర్స్ నుంచి మనం కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కింద మన ఇంపార్టెన్సీ ఉంది, నన్ను టచ్ చేయనిస్తాను లేదు, లేకపోతే నాకు అని చెప్పి అంటున్నారు. దీన్ని మనం ప్రధానంగా చేసుకుంటే దీంట్లో 2-3 అంశాలు ఉంటాయి మనకి ఎప్పుడైనా కూడా. ఇంపార్టెన్సీ అనేది నిజంగా ఒక వ్యక్తికి ఉందా లేదా అనేది, దాంట్లో మళ్ళీ 2 అంశాలు వస్తాయి మనకు. ఒకటి ఫిజికల్గా ఉందా లేకపోతే మానసికంగా ఉందా అనేది ఒక పాయింట్. ఫిజికల్గా ఉంటేనేమో అది డిఫెక్ట్, దాన్ని మనం ఏం చేయలేం దానికి. కానీ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ శాతం మానసికానికి సంబంధించింది. ఓకే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ మనం మ్యాక్సిమం ఏం చేస్తున్నాం, మనం జంక్ ఫుడ్, తర్వాత ఈ ఆయిల్స్ అవి ఇవి, ఎక్సర్సైజ్ లేకపోవడము, డి విటమిన్, ప్రెజర్స్, వర్క్ ప్రెజర్ బాగా, తర్వాత టైం జీవన విధానం లేదు, రాత్రి 12 దాకా పని చేసి సరైన నిద్ర లేకపోవటం, వీటన్నిటి వల్ల ఇంపార్టెన్స్ బాగా వస్తున్నది. ఫస్ట్ అంటే అనేది ఎక్కువ చేయలేకపోతున్నారు. ఓకే రెండోది అవగాహన లేకపోవటం.
ఇటు తల్లిదండ్రులు అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ లేకపోవడం రెండో పద్ధతి. ఇది మనం ప్రీ మ్యారిటల్ మనం కంపల్సరీ వాళ్ళకి చెప్తాం మనం దాన్ని హెల్త్ ఇష్యూస్ మీద వీళ్ళ కండిషన్స్ ఏమున్నాయి అనేది మనం ఓపెన్గా మాట్లాడి దానిపైన మనం అవసరమైతే డాక్టర్ కన్సల్టేషన్స్. ఇప్పుడు అమ్మాయిలకు చాలా మందికి పీసీఓడి ఉంటుంది ఈ రోజుల్లో. ఓకే, ఆ పీసీడీ వల్ల ఏంది, వాళ్ళు సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయక పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతున్నది. తర్వాత వాళ్ళ మూడ్ చేంజెస్ ఉంటాయి. తర్వాత చాలామంది అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్ ఉంటారు. సో ఈ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ప్రీమార్టల్ కౌన్సిలింగ్ గురించి మనం తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఈ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు అడగలేరు, వాళ్ళు అడిగితే ఏమనుకుంటారో అంటారు. అట్లాంటప్పుడు మనలాంటి మధ్యవర్తులు ఏం చేస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి పర్సనల్గా మాట్లాడతారు. బాబు నీకేమన్నా ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, నీకేమన్నా స్మోకింగ్ అలవాటు ఉందా, మందు తాగే అలవాటు ఉందా, ఉంటే ఎంత తాగుతావు, ఎప్పుడెప్పుడు తాగుతావు, ఓకే ఒకేషన్లో తాగుతావా, లేకపోతే నీకేమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా, నీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయని మనం ముందే వాళ్ళని చేస్తాం. మనం వాళ్ళకి ఏమన్నా ఇంతకుముందు మీరు అన్నట్టు చిన్నతనంలో అబ్బాయి సైడ్ మీద దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంకా మన దగ్గరకు వచ్చే కేసులలో కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అయిన తర్వాత తెలుస్తుంది భర్తపై వేరే ఉందో అంటున్నాను సార్, వాళ్ళిద్దరు కలిసి చేతులు వేసుకొని వాళ్ళ బెడ్ మీద పడుకుంటారు సార్, నేను ఒంటరిగా పడుకుంటున్నాను. సో అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయి జనరల్ గా ఉంటాడు, కానీ అది ఎవరితో చెప్పుకోలేక ఏం చేస్తాడు, సమాజం పక్కోడు ఎదురింటోడు చుట్టాలు పెళ్లి చేసుకోలే అంటున్నారనే ఆ భయానికి పెళ్లి చేసేసుకుంటాడు. చూద్దాంలే ముందైతే పెళ్లి చేసుకుందాం తర్వాత చూద్దాంలే అని ముందు ఆ భయానికి పెళ్లి చేసేసుకొని తర్వాత చేయాల్సిన పని చేయక రెండు కుటుంబాలు ఇబ్బంది పడిపోతాయి. ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు దీన్ని ఇంత ఓపెన్గా వాళ్ళు ఎవరు మాట్లాడాలా రెండు కుటుంబాల మధ్యలో, అమ్మాయి సైడ్ కూడా ఇవన్నీ అడగాల్సి వస్తుంది, మధ్యవర్తిత్వం అంతే కదా, ఓపెన్ గా అడగాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలు మధ్యవర్తిత్వం చాలా మనం విడాకులు తీసుకున్నారు అంటే చాలా వరకు ఏం మాట వస్తుందంటే ఏమో భార్యాభర్తలు ఇద్దరికీ తెలిసి ఏమున్నాయో అని. సో అవి ఇలాంటి సున్నితమైనటువంటి విషయాలే చాలా ఉంటాయి. అదే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఫ్యూచర్ లో డైవర్స్ కి ఏమైతే అవుతాయో అవన్నీ మాట్లాడుకోవడం మీద అని మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం కేవలం ఉండేది ఏంటంటే డబ్బు ఎంత ఉంది, ఉద్యోగం ఎంత ఉంది, పలుకుబడి ఎంత ఉంది, లేకపోతే ఏం పెడతారు, ఏమి ఇస్తారు, పిల్లలు ఇస్తే బాగుపడుతుందా, పిల్లగాడిని ఇస్తే ఓకేనా, సొసైటీ ఉందా, ఇల్లు ఉందా, ఇవి చూస్తున్నారు. కానీ ఒరిజినల్ గా కాపురానికి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయి, వీళ్ళు ఒక ఇంటి కింద కాపురం చేసే గుణాలు పెద్ద పెద్ద కుటుంబాలలో నేను చాలా కేసెస్ పరిశీలన చేసిన తర్వాత మేజర్ పాయింట్ ఇది. లోపల సున్నితమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఈ విషయాల్ని టచ్ చేయడానికి ఎవరు సాహసించడం లేదు. దీనికి మధ్య మార్గం ఏంటి అని ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది సార్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఇళ్లలో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ స్టేజ్ దాటిపోయి ప్రిపరేషన్స్ ఉంటాయి, పెళ్లికి మైండ్ ప్రిపరేషన్ చేస్తాను కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది ఉంది సార్, ఇది నేను చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ థింగ్. పెళ్లికి పెళ్లి చేసుకోవాలా, అత్తగారింటి ఎట్లుండాలా, ఇట్లుండాలా, మన సంబంధాలు అట్లుంటాయి, మైండ్ మ్యాపింగ్ అంటారు. సో వాటితో పాటు ఏంటంటే కంపల్సరీ ఒక ఆరోగ్యం అనేది ఒక ఇంపార్టెంట్ పెళ్లిలో. ఎందుకంటే అబ్బాయి చూస్తానికి మంచిగా ఉండు, అమ్మాయి చూస్తానికి మంచిగా ఉంది అంటారు, కానీ వాళ్ళకు వాటి మీద ఎంత అవగాహన ఉంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులలో కూడా ఇప్పుడు ఒక్కొక్కరు 5 లక్షలు నెలకు సంపాదిస్తారు అమ్మాయిలు. దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ సార్, సింపుల్గానే ఇస్తారు, లేదు సార్ ఏదో మా వాళ్ళు పెళ్లి చేసి చేసుకున్నారు సార్, ఇప్పుడు వాడు 4 years ఉన్నాడు ఏం చేయాలని అడుగుతుంటారు ఓపెన్గా. అమ్మ నేను అదే అంటాం, ఇదే విషయాన్ని పెళ్లికి ముందు గట్టిగా చెప్పేస్తే అయిపోద్ది కదమ్మా, ఇన్ని లక్షల ఖర్చు, 2 కుటుంబాలు, ఆవేదన, ఇదంతా ఎందుకంటే అప్పుడు చెప్పలేకపోయినా సార్ అంటారు. అప్పుడు ఎవరితో చెప్పాలి అర్థం కాలేదు సార్, ఇంట్లో బాగా ప్రెజర్ చేశారు, సొసైటీ ప్రెజర్ చేశారు అంటారు. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలు కూడా మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానీ, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అగ్రిమెంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తాయి, మ్యారేజ్ వ్యవస్థను నిలబెడతాయి, బలోపేతం చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది బయటికి రాలేరు, సమాజం కోసం పెళ్లి చేసుకుంటారు. మీరు అన్నట్టు వీళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది సొసైటీలో. అంటే ఒకటి సార్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎనీహౌ ఒక మంచి విషయాన్ని మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.